రాజనాల ఇంటి పేరుతో మనకు ఇద్దరు నటులు ఉండేవారు. ఒకరు రాజనాల కాళేశ్వరరావు, మరొకరు రాజనాల నాగేశ్వరరావు. ఆయనే ఆర్ నాగేశ్వరరావు. ఇద్దరిది హీరోలకు ఏమాత్రం తీసిపోని అన్నమే. ఇద్దరు పాత్రల్లో ఒదిగిపోయి తమ అభినయంతో అదరగొట్టిన వారే. వీళ్లలో తన ఇంటి పేరు రాజనాలతోనే చిత్ర పరిశ్రమలో కొనసాగి కరుడుగట్టిన విలన్ పాత్రలకు వన్నె తెచ్చారు రాజనాల కాళేశ్వరరావు. రాజనాల నాగేశ్వరరావు మాత్రం ఆర్ నాగేశ్వరరావుగా కొనసాగి పాపులర్ అయ్యారు. తెలుగు సినిమాల్లో చాలా మంది ప్రతినాయకులు వచ్చినా వారిలో తన ప్రత్యేకత చాటుకున్నారు ఆర్ నాగేశ్వరరావు. మనిషి మంచి పొడగరి, అందగాడు, మంచి నటుడు కూడా. విలన్ పాత్రధారి హీరోలా సాత్వికంగా కనిపించవచ్చు. అతనిలో క్రూరత్వానికి, బయట కనిపించే ఆకారానికి సంబంధం లేదని ఆర్ నాగేశ్వరరావు నిరూపించారు. క్రూరమైన పాత్రలు పోషించడంలో ఆయన తనదైన ముద్ర వేసుకున్నారు. 6 అడుగుల ఆజానుబాహుడు, అందగాడు కావడంతో హ్యాండ్సమ్ విలన్ గా, స్టైలిష్ యాక్టర్ గా పేరు తెచ్చుకున్నారు ఆర్ నాగేశ్వరరావు. ఆ రోజుల్లో తనని ఉత్తరాదికి చెందిన నటుడు ప్రాణ్తో పోల్చేవారు. ఆర్ నాగేశ్వరరావు స్నేహశీలి, మంచి మనిషి. ముఖ్యంగా ఎస్వి రంగారావు, ఆర్ నాగేశ్వరరావు మంచి స్నేహితులుగా మెలిగేవారు. ఇక మిగిలిన స్నేహితులకు కొదవలేదు. తక్కువ కాలంలోనే మంచి నటుడిగా పేరు తెచ్చుకున్న ఆర్ నాగేశ్వరరావు చిన్న వయసులోనే మరణించడం దురదృష్టకరం. ఆయన మరికొంతకాలం జీవించి ఉన్నట్లయితే ఎన్నో పాత్రలు పోషించి ఉండేవారు, మరెన్నో సంచలనాలు సృష్టించి ఉండేవారు. రాజనాల కాళేశ్వరరావు గురించి మరో వీడియోలో చెప్పుకుందాం. ఆర్ నాగేశ్వరరావు సినీ జీవిత విశేషాలను సేకరించి ఈ వీడియో ద్వారా మీకు అందిస్తున్నాం. ఆర్ నాగేశ్వరరావు సినీ జీవితం కేవలం 7 సంవత్సరాలు మాత్రమే. దాదాపు 50 చిత్రాల్లో ఆయన నటించి ఉంటారు. అయినా ఈనాటికి ఆయన మనకు గుర్తు ఉన్నారంటే ఆయన పోషించిన పాత్రల ప్రభావం బలంగా ఉండడమే. మాయాబజార్లోని దుశ్శాసనుడి పాత్ర పోషించే భలే మామ భలే, ఇదే మన తక్షణ కర్తవ్యం అంటే చెప్పే డైలాగు గాని, దొంగరాముడిలో ఈ బాబులుగాడి దెబ్బంటే గోల్కొండ అబ్బా అనాల్సిందే డైలాగు కానీ ఇన్నేళ్లు గడిచినా మనం మర్చిపోయామా? 1950 దశకంలో పోస్టర్లో ఆర్ నాగేశ్వరరావు ఫోటో చూసి ప్రేక్షకులకు థియేటర్కు వెళ్ళేవారంటే అతిశయోక్తి కాదు. ఏమాత్రం నాటకం అనుభవం లేకుండా డైరెక్ట్ గా సినిమాల్లోకి ప్రవేశించి నటన నేర్చుకుని ప్రేక్షకుల్ని ఎంతగానో అలరించిన అరుదైన నటుడు ఆర్ నాగేశ్వరరావు. సికింద్రాబాద్ నుంచి ట్యాంక్ బండకు వెళ్లే దారిలో జీరా అనే ప్రాంతం ఉంది. అక్కడ రాజనాల వారి ఇంట 100 ఏళ్ల క్రితం 1925 జూలై 1న నాగేశ్వరరావు పుట్టారు. వారి తల్లిదండ్రుల పేర్లు లక్ష్మీ నరసమ్మ, రత్నాకరరావు. తండ్రి గారిది రైల్వే ఉద్యోగం. నాగేశ్వరరావు కడుపులో ఉండగానే రత్నాకరరావు మరణించారు. తండ్రి లేని నాగేశ్వరరావుని పినతండ్రి పెంచి పెద్ద చేశారు. నాగేశ్వరరావుకు 2 అన్నలు ఉండేవారు. వారిలో పెద్దవాడైన రామారావు కూడా రైల్వేలో పనిచేసేవారు. నాగేశ్వరరావుకు చిన్నతనం నుంచి సినిమాలంటే ఆసక్తి. చదువు మీద ధ్యాస తక్కువ. అతి కష్టం మీద మహబూబియా కాలేజీలో ఇంటర్ పూర్తి చేశారు. బిట్రగుంటలో ఉంటున్న తమ్ముడు కూతురు రత్నాబాయితో 1946లో నాగేశ్వరరావు పెళ్లి జరిపించారు లక్ష్మీ నరసమ్మ. అప్పటికి ఆయనకు ఉద్యోగం లేదు. అత్తవారింట్లోనే ఉంటూ అక్కడ సినిమా థియేటర్ వాళ్లతో పరిచయాలు పెంచుకున్నారు ఆర్ నాగేశ్వరరావు. ఆ రోజుల్లో ఎల్ నరసింహులు అనే ఎమ్మెల్యే ఉండేవారు. ఆయనకు టూరింగ్ టాకీస్ ఉండేది. దానికి మేనేజర్ గా ఉద్యోగం సంపాదించుకున్నారు ఆర్ నాగేశ్వరరావు. నెలకు 150 రూపాయల జీతం. అది చిన్న థియేటర్ అయినా మంచి అనుభవం సంపాదించుకున్నారు. దాంతో ధైర్యంగా సికింద్రాబాద్ వచ్చేశారు. అక్కడున్న పారామౌంట్ థియేటర్లో మేనేజర్ గా చేరారు. రోజులు సుఖంగా గడుస్తున్నాయని అనుకుంటున్న తరుణంలో హైదరాబాద్లో రజాకార్ల అల్లర్లు మొదలయ్యాయి. ఎక్కడ చూసినా అల్లరి మూకల దౌర్జన్యాలు. దాంతో బతుకు కష్టంగా మారింది. అందుకే తన ప్రాణ స్నేహితుడు ఎన్ఎస్ మూర్తితో కలిసి మద్రాసు వెళ్ళిపోయారు ఆర్ నాగేశ్వరరావు. భార్య రత్నాబాయి పుట్టింట్లోనే ఉండిపోయారు.
మద్రాసులో ఉద్యోగ ప్రయత్నాలు ప్రారంభించారు. పారామౌంట్ థియేటర్లో పనిచేస్తున్నప్పుడే పూర్ణ పిక్చర్స్ ఎండి కామరాజుతో పరిచయం ఏర్పడింది. ఆర్ నాగేశ్వరరావును తమ సంస్థలోకి ఆహ్వానించారు. విజయవాడ వెళ్లి పూర్ణ పిక్చర్స్ కేంద్ర కార్యాలయంలో శిక్షణ పొందారు నాగేశ్వరరావు. ఆయన మద్రాసు పంపించాలని కామరాజు అనుకున్నారు. అయితే ఆ సమయంలోనే పూర్ణ సంస్థ పార్వతీపురంలో ఒక థియేటర్ను కొనుగోలు చేసింది. దానికి మేనేజర్ కావాలి. అందుకే ఆర్ నాగేశ్వరరావును అక్కడికి పంపించారు. కొంతకాలం పార్వతీపురంలో పనిచేసిన తర్వాత సొంత ఊరు మీదకి మనసు లాగింది ఆర్ నాగేశ్వరరావుకు. అప్పటికే నైజాం ప్రభుత్వం మీద పోలీస్ యాక్షన్ జరిగి హైదరాబాద్ విముక్తమైంది. అందుకే సికింద్రాబాద్ లో పూర్ణ డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్ పెట్టమని కామరాజును కోరారు ఆర్ నాగేశ్వరరావు. అలా పూర్ణ పంపిణీ సంస్థలో ఆయన కొత్త కొలువు మొదలైంది. 2 ఏళ్లు ఆ సంస్థలోనే ఉన్నారు. సినిమా వాళ్లతో పరిచయాలు పెరిగాయి. స్నేహానికి ప్రాణం ఇచ్చే గుణం నాగేశ్వరరావుది. అందుకే ఆయనకు స్నేహితులు కూడా ఎక్కువే. వారిలో తెనాలిలోని సత్యనారాయణ టాకీస్ అధినేత వాసిరెడ్డి నారాయణరావు ఒకరు, తర్వాత కలిసి నిర్మాతగా మారిన కోవెలమూడి భాస్కర్ రావు మరొకరు. విజయవారి చిత్రాలను నైజాం ఏరియాలో పంపిణీ చేయమని వారిద్దరూ నాగేశ్వరరావుకు సలహా ఇచ్చారు. బాడిగ శ్రీనివాసరావుతో కలిసి ప్రీమియర్ పిక్చర్స్ పేరుతో పంపిణీ సంస్థను ప్రారంభించారు నాగేశ్వరరావు. ఆ సమయంలోనే మద్రాసు వచ్చి విజయవారి షావుకార్ చిత్రం షూటింగ్ జరుగుతుంటే ఆర్ నాగేశ్వరరావు అక్కడికి వెళ్ళారు. సినిమా వాతావరణం ఆయనకి బాగా నచ్చేసింది. దర్శకుడు ఎల్వి ప్రసాద్ దగ్గరకు వెళ్ళి, నా మిత్రులు నన్ను సినిమాల్లో నటించమని అడుగుతున్నారు, నేను పనికి వస్తానా అని అడిగారు. ఆర్ నాగేశ్వరరావును ఆపాదమస్తకం చూసి, అవకాశం వస్తే వదిలిపెట్టకండి, రాణించగలరు అన్నారు ఎల్వి ప్రసాద్. ఆ వాక్యం వేదవాక్కులా అనిపించింది నాగేశ్వరరావుకి. ఇక ఆలస్యం చేయకుండా సినిమాల్లో వేషాల కోసం ప్రయత్నాలు ప్రారంభించారు. పూర్ణ కామరాజు నాగేశ్వరరావుకి నటుడిగా అవకాశం ఇవ్వమని కోరుతూ దర్శకుడు బిఏ సుబ్బారావుకి ఒక ఉత్తరం రాశారు. నాగేశ్వరరావు పర్సనాలిటీ చూసి తను నిర్మిస్తున్న చిత్రంలో పాత్ర ఇచ్చారు బిఏ సుబ్బారావు. విజయవాడలోని మారుతి టాకీస్ ఓనర్ పోతిన శ్రీనివాసరావు తనయుడు బెనర్జీ ప్రోత్సాహంతో సంక్రాంతి సినిమాలో కూడా వేషం దొరికింది. 1952 సెప్టెంబర్ 26న సంక్రాంతి చిత్రం విడుదలయ్యింది. మొదట రాజు పేదలో అవకాశం వచ్చిన విడుదలైన తొలి సినిమా సంక్రాంతి. ఆ తర్వాత 1954లో రాజు పేద చిత్రం రిలీజ్ అయింది. ఈలోపే 1953లో వచ్చిన చండీరాణి సినిమాలో ఎన్టీఆర్తో నటించారు. అలా విలన్ వేషాలతో నాగేశ్వరరావు కెరీర్ మొదలైంది. నాటక అనుభవం ఉన్న నటులకే ఆ రోజుల్లో సినిమాల్లో అవకాశాలు లభించేవి. కానీ ఆర్ నాగేశ్వరరావుకు నాటక అనుభవం బొత్తిగా లేదు. అయినా విలక్షణమైన తన నటనతో ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకున్నారు. అక్కినేని నటించిన కన్నతల్లి చిత్రంలో కూడా నటించారు. సినిమాల్లోకి వచ్చిన కొద్ది కాలంలోనే ఆర్ నాగేశ్వరరావుకి స్టార్ హోదా వచ్చింది. ఇక అక్కడ నుంచి వెనక్కి తిరిగి చూసుకునే అవసరం ఆయనకు కలగలేదు. చెరపకురా చెడేవు, దొంగ రాముడు, పెళ్లినాటి ప్రమాణాలు, మాయా బజార్, ముందడుగు, ఇలవేలుపు, ఇల్లరికము, స్వయం ప్రభ, రాజనందిని, శభాష్ రాముడు, జయం మనదే, సమాజం, జగన్నాటకం, ఇలా దాదాపు 50 చిత్రాల్లో నటించారు. దొంగరాముడు చిత్రంలోని అబ్బులి వేషం ఆయనకి ఎంతో పేరు తెచ్చింది. ఈ బాబులగాడి దెబ్బంటే గోల్కొండ అబ్బా అనాల్సిందే. ఆ సినిమాలో ఆర్ నాగేశ్వరరావు చెప్పిన డైలాగ్ ప్రేక్షకులు ఎంతగానో అలరించింది. ఇన్నేళ్లైనా ఆ తరం ప్రేక్షకుల్లో మనసుల్లో పదిలంగా నిలిచిపోయింది. అలాగే ఈ సినిమాలోనే హీరోయిన్ సావిత్రి ఆర్ నాగేశ్వరరావులపై చిత్రీకరించిన రారోరి మా ఇంటికి మామ మాటున్నది మంచి మాట ఉన్నది పాట ఆల్ టైమ్ హిట్. అలాగే మాయాబజార్ సినిమాలో దుశ్శాసనుడిగా ఆర్ నాగేశ్వరరావు నటించారు. ఇప్పుడు అదే మన తక్షణ కర్తవ్యం అంటూ ఆ సినిమాలో ఆయన చెప్పిన ఊత పదం ఆ తర్వాత చాలా సినిమాల్లో ప్యారడీ చేసి వాడుకున్నారు. తక్కువ సినిమాలు చేసినా ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారు. తెర మీద ఎంత క్రూరంగా నటించేవారు, బయట అంత సౌమ్యుడు. బతికినంత కాలం దొరబాబులా వెలిగారు ఆర్ నాగేశ్వరరావు. ఇక ఆయన వ్యక్తిగత విషయానికి వస్తే ఆయనకు 5 పిల్లలు. పెద్దబ్బాయి మోహన్ తండ్రి చనిపోయిన తర్వాత కొన్ని చిత్రాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించారు. కానీ తండ్రి పోలికతోనే ఉండేవారు. ఆయన పర్సనాలిటీ రాలేదు. నటుడిగా సరైన గుర్తింపు రాకపోవడంతో ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో పనిచేసేవారు. తన 72వ ఏట ఆయన కన్ను మూశారు.
రెండవ కుమారుడు రత్నాజీ డన్లప్ కంపెనీలో చాలా కాలం పనిచేసి రిటైర్ అయ్యారు. ఆయన కూడా ప్రస్తుతం లేరు. పెద్ద కుమార్తె సుహాసిని సింగపూర్లో ఉంటున్నారు. ఆర్ నాగేశ్వరరావు మూడో కుమారుడు శ్యామ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో కొంతకాలం పనిచేసి ఆ తర్వాత చీరాల దగ్గర స్థిరపడ్డారు. ఆయన కూడా 10 ఏళ్ల క్రితం కాలం చేశారు. నాగేశ్వరరావు గారి చివరి అమ్మాయి చాందిని ప్రస్తుతం హైదరాబాద్ లో ఉంటున్నారు. ఆర్ నాగేశ్వరరావు సతీమణి రత్నాబాయి తన 92వ ఏట కరోనా సమయంలో కన్నుమూశారు. ఆర్ నాగేశ్వరరావు 1959 ఆగస్టు 5న అనారోగ్యంతో కన్నుమూశారు. అప్పటికే ఆయన 3-4 చిత్రాల్లో నటిస్తున్నారు. జగన్నాటకం చిత్రం షూటింగ్ పూర్తి చేసి అదే రోజు కన్నుమూశారు. సమాజం చిత్రంలో ఆయన వర్క్ మిగిలిపోవడంతో దాదాపు అదే పోలికలతో ఉన్న జగ్గారావును డూపుగా పెట్టి సన్నివేశాలు చిత్రీకరించారు. అలాగే ఆర్ నాగేశ్వరరావు ఆకస్మిక మరణంతో ఆయన నటిస్తున్న భక్త శబరి చిత్రం కూడా ఆగిపోవడంతో జగ్గారావుతోనే ఆ సన్నివేశాలు కూడా చిత్రీకరించి చిత్రాన్ని పూర్తి చేశారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.